నాచారంలోని షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితని కలిసిన కార్మికులు వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కవిత. పాటు అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ సమస్యల కోసము ఆలోచన చేయకపోవటము, సమస్యల పరిష్కారం కోసం షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మహిళా కార్మికులందరూ కూడా ఈరోజు కవితక్క గారిని కలవడానికి వచ్చి వారి సమస్యలు విన్నవించుకుంటున్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీకు ఇబ్బంది అవుతుంది, 15 రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ధైర్యం వచ్చే విధంగానే ఉన్నది. సో ఆ స్పిరిట్కి ముందు సల్యూట్ చేస్తూ ఉన్నాను. ఆ పోరాట పటిమని, ఆ స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. రెండవది, మరి 15 రోజుల నుంచి 2500 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే లేబర్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. స్టేట్లో లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు, వివేకన్న గారు ఉన్నారు, వారు కొంచెం ఆలోచన చేయాలి, వారు ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రులు స్పందిస్తలేరు అనడానికి షాహీ ఎక్స్పోర్ట్స్ ధర్నానే కరెక్ట్ నిదర్శనం. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ మినిస్టర్ గారిని, అట్లానే లేబర్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇష్యూ మీద మీరు మాట్లాడాలని. ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ మహిళలు అంటే ఒకటే మాట, దాదాపుగా 9 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా ఏదైతే